హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో మనకి మొత్తం దేని గురించి ఉండబోతుందంటే, మొత్తం టెర్మిక్స్ యాప్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇంకా టెర్మిక్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే బేసిక్ ఏవే టూల్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అన్న దాని గురించే వీడియో మొత్తం ఉంటుంది. మన టెర్మిక్స్ యాప్ అనేది ప్లే స్టోర్‌లోనే దొరికేస్తుంది. సో, మనం ప్లే స్టోర్‌లోకి సింపుల్‌గా వెళ్ళి టెర్మిక్స్ అని సెర్చ్ చేసి ఇన్‌స్టా టెర్మిక్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టెర్మిక్స్ యాప్ అనేది మనకి ఏ ఏదైనా బేసిక్ చిన్న చిన్న హ్యాకింగ్ గురించి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం కొంచెం నేర్చుకోవడానికి యూజ్ అవుతుందనమాట. టెర్మిక్స్ యాప్ మరి ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను కదా! చూస్తున్నారు కదా! టెర్మిక్స్ యాప్ నాది డౌన్లోడ్ అయిపోతుంది. నాది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీకోసం మళ్ళీ ఫస్ట్ కండి అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి. ఫస్ట్ మనం ఇన్‌స్టాల్ చేసిన బేసిక్ ఏ టూల్స్ ఇవ్వాలని ఇన్‌స్టాల్ చేసుకోవాలనే దాని గురించే వీడియో. నోటిఫికేషన్స్ అంటే ఎలో చేసుకోవాలి. స్టార్టింగ్ మనం ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలనమాట ఈ టెర్మిక్స్ యాప్‌ని. సో, దానికోసం కమాండ్ ఏపీటీ అప్డేట్ అని వాడాలి. సో, నేను చేశాను కదా! చూడండి. అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిపోయిన వెంటనే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి సిస్టమ్. టెర్మిక్స్ యాప్ అప్గ్రేడ్ అవుతుంది ఇప్పుడు. అప్గ్రేడ్ కోసం కమాండ్ ఏపీటీ అప్గ్రేడ్. నెక్స్ట్ మనం కంటిన్యూ అంటే వై క్లిక్ చేస్తే వెంటనే మనకు కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఆగిపోతుంది, అక్కడితో అప్గ్రేడ్ అవ్వదు. అప్గ్రేడ్ అవ్వాలంటే మరి మనం అడిగిన కమాండ్ కోసం వై అని క్లిక్ చేసుకోవాలి. వై అంటే ఎస్, అదేం కాదు. మనకి ఇలా అప్గ్రేడ్ అవుతున్న టైంలో ఇలా కొంచెం కొంచెం స్టక్ అవుతుంటే మనం సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తుంటే మళ్ళీ రన్ అయిపోతుంటుంది. దానికి ఏం కంగారు పడకండి. ఇంకా అలా వదిలేస్తుంటే అది అలాగే ఉండిపోతుంది. సో, ఎంటర్ క్లిక్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. సో, నెక్స్ట్ అప్గ్రేడ్ కూడా అయిపోయిన వెంటనే మనం క్లియర్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే అది కూడా క్లియర్ అయిపోయిందంటే మొత్తం ఏం పోయిందని కాదు. ఏం భయపడకండి. ఇది మొత్తం అప్గ్రేడ్ అయింది. మన సిస్టమ్ అప్గ్రేడ్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బేసిక్ కమాండ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం స్టోరేజ్ సెట్ చేసుకోవాలి. సో, దానికోసం కమాండ్ టెర్మిక్స్ సెటప్ స్టోరేజ్ అని వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను కొట్టిన వెంటనే నాకు ఇప్పుడు ఇలా ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాకు స్టోరేజ్ యాక్సెస్ ఇవ్వాలి. నేను ఇందాక యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి సో, ఇప్పుడు నాకు ఫైల్స్‌లోకి తీసుకువెళ్ళిపోయింది. సో, టెర్మిక్స్ యాప్‌కి మనం యాక్సెస్ ఇవ్వాలి ఇప్పుడు. దానికోసం మనం ఫైల్స్‌లోకి తీసుకెళ్ళిపోయిన వెంటనే మనకి ఇప్పుడు టెర్మిక్స్ యాప్‌కి అలో ఇవ్వలేదు నేను పర్మిషన్స్ ఏవిని. అవి ఇప్పుడు అలో చేస్తున్నాను. అలా చేసిన వెంటనే బ్యాక్ వచ్చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ అదే కమాండ్ రిపీట్ చేస్తాను. టెర్మిక్స్ సెటప్ స్టోరేజ్. ఇప్పుడు స్టోరేజ్ సెట్ చేసిన వెంటనే మనకి ఇప్పుడు స్టోరేజ్ అనేది దానికి అసైన్ అయిపోద్ది. సో, నెక్స్ట్ ఇప్పుడు దానికి స్టోరేజ్ మనం ఇవ్వడానికి కంటిన్యూ అని అడిగింది. సో, ఎస్ ఇచ్చాను వై కమాండ్. ఇప్పుడు నేను కంటిన్యూ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ బేసిక్ కమాండ్ ఏంటంటే గిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గిట్ కమాండ్‌ని. సో, దానికోసం మనం ఇప్పుడు గిట్ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం ప్యాకేజ్ ఇన్‌స్టాల్ గిట్ అని వాడతాము. నెక్స్ట్ మళ్ళీ అది దానికి స్పేస్ కావాలని అడుగుతుంది. సో, దానికోసం మనం కంటిన్యూ చేయాలంటే వై అనేది వాడుకోవాలి. అక్కడ వై ఎస్ ఆర్ నో అడిగాడు కాబట్టి ఎస్ ఇచ్చేస్తే మనం దానికి ఆ స్పేస్ ఇప్పుడు అసైన్ చేసినట్టే. సో, ఆ స్పేస్ అది తీసుకుంటది. నెక్స్ట్ ఇప్పుడు గిట్ టూల్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోండి. పైథానే కదా దేనికైనా బేసిక్ స్టెప్. సో, దానికోసం పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం టెర్మిక్స్‌లోని. సో, దానికోసం ప్యాకేజ్ ఇన్‌స్టాల్ పైథాన్ అని టూల్‌ని వాడతాము కమాండ్‌ని. నెక్స్ట్ దాంట్లో ఇన్‌స్టాల్ అవుతుంది చూడండి. దానికోసం కూడా దానికి 617 ఎంబీ కావాలని అడిగింది స్పేసు. సో, దానికి కూడా నేను యెస్ అని కమాండ్ ఇచ్చేసాను. సో, ఇప్పుడు నా దాంట్లో పైథాన్ ఇన్‌స్టాల్ అవుతుంది. నెక్స్ట్ పైథాన్ ఇన్‌స్టాల్ అయిపోయిన వెంటనే పైథాన్ 2 కూడా ఉంటది. 2 ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, నా దాంట్లో ఇప్పుడు పైథాన్ ఇన్‌స్టాల్ అవుతుంది కదా! ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కొంచెం స్కిప్ చేసుకోండి.
సో ఇప్పుడు నా దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను పైథాన్ 2 ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దానికోసం కమాండ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ పైథాన్ 2. ప్యాకేజ్ షార్ట్కట్లో పీకేజీ అని వాడుకోవచ్చు మన టెర్మెక్స్లోని. సో నా దాంట్లో ఇప్పుడు పైథాన్ 2 అనేది ఇన్స్టాల్ అవుతుంది. నా పైథాన్ 2 కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అని వచ్చింది, చూసారు కదా. నెక్స్ట్ నా దాంట్లో పైథాన్ 2నే మనం ఇప్పుడు పిఐపి అని చెప్పి షార్ట్కట్లో ఉన్నది. దాన్ని ఇప్పుడు అప్డేట్ చేయడం కోసం నేను పిఐపి ఇన్స్టాల్ అప్డేట్ అని కొట్టాను. సో దానికి నో సచ్ ఆప్షన్స్ అప్డేట్ అని చెప్పి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని లీవ్ చేయొచ్చు. ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది, అప్డేట్ కూడా అయిపోతుంది, లాస్ట్లో మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో దానికోసం మళ్ళీ మనం ఇదేం వాడవసరం లేదు. సో దాన్ని కొంచెం లీవ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ బ్యాష్ అని వాడుతున్నాను. ఇది బ్యాష్ టూల్ని ఇన్స్టాల్ చేయడం కోసం వాడతాము. ఈ బ్యాష్ టూల్ అనేది మనకి మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట మన టెర్మెక్స్లోని. నెక్స్ట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ wget అని టూల్ని ఇన్స్టాల్ చేయడం కోసం ప్యాకేజ్ ఇన్స్టాల్ wget అని చెప్పి వాడుతున్నాము. నెక్స్ట్ అది నాకు ఇన్స్టాల్ అవ్వడం కోసం స్పేస్ అడిగింది, స్పేస్ 922 KB అడిగింది. సో దానికోసం కంటిన్యూ కొట్టాను నేను. నెక్స్ట్ మనకి wget అనేది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు క్లాంగ్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, క్లాంగ్ టూల్ని. సో దానికోసం ప్యాకేజ్ ఇన్స్టాల్ క్లాంగ్ అని వాడాము. నెక్స్ట్ అది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ప్యాకేజ్ ఇన్స్టాల్ ఓపెన్ SSH, ఇది కూడా మనకి మెయిన్ రోల్నే ప్లే చేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ అది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే మనం కర్ల్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సో దానికోసం ప్యాకేజ్ ఇన్స్టాల్ కర్ల్ అని వాడాం. అది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ పిహెచ్పి అంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. ఇది మనకి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ డౌన్లోడ్ అవుతుంది మనకి. ఇది మనకి ఏమైనా వెబ్సైట్స్ ఏమైనా క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా కొంచెం యూజ్ అవుతుంది మనకి. సో అందుకోసం దీన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ నానో. ఈ నానో అనేది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. అంటే మనకి కలి లైనక్స్ అవి ఇన్స్టాల్ చేసుకునే టైం అప్పుడు నానో కూడా యూజ్ అవుతుంది. సో అది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ రబీ ఇన్స్టాల్ చేస్తున్నాను. దానికి ప్యాకేజ్ ఇన్స్టాల్ రబీ అని చెప్పి వాడాను కమాండ్. దానికి ఇప్పుడు వై అని ఎంటర్ చేసేస్తే మనకి అది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది రబీ లాంగ్వేజ్ కూడా మనకి సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిపోయింది మనకి రబీ. నెక్స్ట్ మనకి ఇప్పుడు క్యాట్ కమాండ్ కూడా అవసరం లేదు, దీన్ని కొంచెం లీవ్ చేసింది. ఇప్పుడు మొత్తం అన్ని టూల్స్ ఇన్స్టాల్ చేసినాక ఇప్పుడు అన్నిటిని ఒకసారి అప్గ్రేడ్ చేయడం కోసం ప్యాకేజ్ అప్గ్రేడ్ అనే కమాండ్ వాడాను. సో అన్నీ ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం కంటిన్యూ చేసేస్తే మనం మొత్తం అన్నీ ఒకసారి అప్గ్రేడ్ అయిపోతాయి. అప్గ్రేడ్ అయిపోయినా క్లియర్ కొట్టేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం లేదు. మొత్తం అన్నీ మన దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి స్టోర్ అయి ఉంటాయి అన్నమాట.